అయితే తీసుకొచ్చేసాను. జస్ట్ ఒక్క ఇండికేటర్తో మీరు ఇక డైరెక్ట్ దూసుకెళ్ళిపోతారు అంతే డైలీ ప్రాఫిట్స్ తోటి. ఓకే, ఈరోజు మార్కెట్ చూసుకుందాం. ఈరోజు మార్కెట్ చూసుకుంటే మనం ఈరోజు డేట్ చూడండి, సెప్టెంబర్ 5 అంటే నేను ఇందాక మార్కెట్ 3:30 క్లోజ్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 4:20 అవుతుంది నియర్లీ. ఇప్పుడైతే మనం ఈ స్ట్రాటజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈరోజు చూద్దాం, నిన్న చూద్దాం, బ్యాక్ టెస్టింగ్ 1 వీక్ చేద్దాం, బెస్ట్ రిజల్ట్ ఎలా ఉన్నాయో చూద్దాం. అండ్ ప్లీజ్ స్కిప్ చేయొద్దు. ప్లీజ్ స్కిప్ చేస్తే మీకు ఎటువంటి అర్థం కాదు. మీరు స్ట్రాటజీని ఎప్పుడు స్కిప్ చేయొద్దు. నా ఛానల్లో చూడండి, వేరే ఛానల్లో చూడండి, ఇంకా వేరే ఛానల్లో చూడండి. స్ట్రాటజీని అయితే ఎప్పుడు స్కిప్ చేయొద్దు. ఎందుకంటే మీరు స్ట్రాటజీ అనేది మీరు యూజ్ చేసేది, స్ట్రాటజీ అనేది మీరు డబ్బులు పెట్టి మనీ ఎర్న్ చేయడానికి వస్తున్నారు. ఇది స్టాక్ మార్కెట్ నేర్చుకునేది కదా. స్ట్రాటజీని ఎప్పుడు స్కిప్ చేయొద్దు దయచేసి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తుంది, బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాం మనం. 5 minutes టైం ఫ్రేమ్. ఓకే, 5 minutes టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్నాం. 5 minutesలో ఇండికేటర్స్లోకి వెళ్ళండి. ఇండికేటర్స్లోకి వెళ్తే ఇక్కడ పైన మీరు ఈఎంఏ అని సెర్చ్ చేయండి. ఈఎంఏ అని సెర్చ్ చేస్తే ఏమొస్తుంది మనకి, మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ వస్తుంది. ఇక్కడ ఉంది చూసుకోండి, నేను స్టార్ గుర్తు పెట్టుకున్నాను ఆల్రెడీ. మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి ఇండికేటర్ అప్లై అయ్యింది. ఇండికేటర్ అప్లై అయిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి. దీని మీద డబల్ క్లిక్ చేసిన సెట్టింగ్స్ ఓపెన్ అవుతుంది. లేకపోతే ఇక్కడ సెట్టింగ్స్ గేర్ ఉంటుంది, సెట్టింగ్స్ గేర్లోకి వెళ్ళండి. ఓకేనా, ఇక్కడ స్టైల్ ఉంటుంది. మీరు ఫస్ట్ ఇన్పుట్స్లోకి వచ్చండి. ఇన్పుట్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ లెంత్ 9 నుంచి ఇక్కడ స్మూతింగ్ లెంత్ ఉంది కదా, దీన్ని 5 చేసుకోండి. ఓకే, 5 పెట్టాము. 5 పెట్టిన తర్వాత కొంచెం కిందకు వస్తే స్మూతింగ్ లైన్ అని ఉంది కదా, దీన్ని ఈఎంఏ పెట్టండి. ఈఎంఏ పెట్టిన తర్వాత స్టైల్లోకి వచ్చి కొంచెం నేను బ్రైట్గా కనపడడానికి ఏం చేస్తాను అంటే థర్డ్ వన్ పెట్టుకొని కలర్ చేంజ్ చేస్తున్నాను. నాకు ఇష్టం వచ్చిన కలర్ పెట్టుకుంటున్నాను. ఓకే, నేను సపోజ్ ఎల్లో పెట్టుకుందాం అనుకుంటున్నా, ఎల్లో పెట్టుకుందాం. ఓకేనా, సెట్టింగ్స్ చూడండి, లెంత్ 9 ఉండాలి. సోర్స్ అది మీకు అవసరం లేదు. స్మూతింగ్ లైన్ ఈఎంఏ పెట్టుకోండి, స్మూతింగ్ లెంత్ 5 పెట్టుకోండి. ఓకేనా, ఓకే క్లిక్ చేసండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకి స్ట్రాటజీలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే 5 minutes టైం ఫ్రేమ్, ఈఎంఏ ఇండికేటర్, రెడ్ అండ్ గ్రీన్ క్యాండిల్ స్ట్రాటజీ. వాట్ ఈజ్ రెడ్ అండ్ గ్రీన్ క్యాండిల్? ఓకే, ఇక్కడ చూసుకుందాం మనం. ఫస్ట్ క్యాండిల్ ఎప్పుడు ఇగ్నోర్ చేయండి. ఫస్ట్ క్యాండిల్ మీరు ఇగ్నోర్ చేసేయండి. ఫస్ట్ 5 minutes ఇగ్నోర్ చేసేయండి. నెక్స్ట్ నుంచి మీకు బ్యాంక్ నిఫ్టీలో మినిమం 50 points నుండి 100 points వరకు ఇచ్చే బాధ్యత ఈ ఇండికేటర్ది. మీరు కరెక్ట్గా యూజ్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఓకే, మన స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రెడ్ అండ్ గ్రీన్ అండ్ రెడ్, ఏదైతే 2 candles ఈఎంఏ లైన్కి టచ్ అవ్వకుండా ఫామ్ అవుతాయో, ఏవైతే 2 candles ఈ 2 candles ఏవైతే ఉన్నాయో రెడ్ అండ్ గ్రీన్, ఈ 2 candles ఎప్పుడైతే టచ్ అవ్వకుండా ఉన్నాయో అవి మన ఇండికేటర్స్కి సరిపడా క్యాండిల్స్. ఓకేనా, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. క్లియర్ చేస్తున్నాను నేను. ఇంట్లోకి వెళ్తే రెక్టాంగిల్, ఈ టూ క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన ఇండికేటర్కి సరిపడా క్యాండిల్స్. ఏవైతే ఈఎంఐకి టచ్ అవ్వకుండా ఉన్నాయో, ఈఎంఐకి టచ్ అయిందండి, టచ్ కాలేదు. ఏవైతే రెడ్ అండ్ గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయో ఈఎంఐకి టచ్ కాలేదు. ఇప్పుడు మన ఎంట్రీ పాయింట్ ఎలాగో, ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ ఇగ్నోర్ చేయమన్నారు కదా సార్, మరి ఫస్ట్ క్యాండిల్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏంటంటే మీకు స్ట్రాటజీ అర్థం కావాలండి. ఓకే, ఫస్ట్ క్యాండిల్ మనం ఇగ్నోర్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ ఎక్కడైనా టచ్ అవ్వకుండా ఉన్నాయో లేదో చూద్దాం. ఇక్కడ రెడ్ క్యాండిల్ టచ్ అవ్వకుండా ఉంది, కానీ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందా? ఫామ్ అవ్వలేదు. కాబట్టి మనం ఇక్కడ చూడండి, గ్రీన్ అండ్ రెడ్ రెండు ఫామ్ అయినాయి, కానీ మనకి ఇక్కడ ఈఎంఐకి టచ్ అయ్యి ఫామ్ అయ్యాయి. అలా కిందకు వస్తే ఇక్కడ చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈరోజు మార్కెట్ నేను చెప్తున్నాను. ఈరోజు డేట్ వచ్చేసి 5th September. ఇక్కడ చూసుకోవచ్చు 10:30 క్యాండిల్ రెడ్ క్యాండిల్ వితౌట్ టచింగ్ క్లోజ్ అయింది, దాని పక్కన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఓకే, మన ఇండికేటర్కి సెటప్ అయ్యే ట్రేడ్ దొరికే అవకాశం ఇక్కడ మనకి లభించింది. ఇప్పుడు మనం లాంగ్ పొజిషన్ తీసుకొని లాంగ్ పొజిషన్ అన్న షార్ట్ పొజిషన్ అన్న మీకు చెప్తా చూడండి. ఇక్కడ రెడ్ క్యాండిల్, ఇది గ్రీన్ క్యాండిల్. ఇప్పుడు ఈ రెండట్లని ఒక రెక్టాంగిల్ వేస్తాను, ఈ రెండట్లకి. ఓకే,
ఓకే, ఈ బాక్స్లో ఇవి ఉన్నాయి, మీకు ఇది కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, ఈ రెడ్ క్యాండిల్స్ మన ట్రేడింగ్ సెటప్కి సెట్ అయింది, ఇండికేటర్ సెటప్కి సెట్ అయింది. ఇప్పుడు మనం లాంగ్ పొజిషన్ తీసుకొని ఎటు ఫామ్ అవుతే అటు మన ఎంట్రీ అవుతుంది. ఇప్పుడు ఈ బాక్స్ని ఏది క్రాస్ చేసింది? గ్రీన్ క్యాండిల్ క్రాస్ చేసింది, ఇది మన ఎంట్రీ. స్టాప్ లాస్ ఎక్కడ? బిలో ఆ 2 క్యాండిల్స్ ఏదైతే లో ఉంటుందో అది మన స్టాప్ లాస్. ఇక్కడ నుంచి మినిమం 1:1 ప్లాన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1:1 ప్లాన్ చేసిన తర్వాత నెక్స్ట్ మినిమం 100 పాయింట్స్ తీసుకోండి. 1:1 ఫస్ట్ టార్గెట్ పెట్టుకోండి. నెక్స్ట్ మీరు మినిమం 1:2 అంటే 100 పాయింట్స్ అనుకోండి. ఇంకా స్టాప్ లాస్ ఎంత ఉంది? 55 పాయింట్స్. టార్గెట్ ఎంత ఇచ్చింది? 67 పాయింట్స్. అంటే నేను 1:1 చెప్పాను, ఇక్కడ ఎంత ఇస్తుంది? 1:2 ఇచ్చింది. ఓకే, ఈ రోజు అయిపోయింది, టార్గెట్ హిట్. నెక్స్ట్ డేకి వెళ్దాం. నెక్స్ట్ డే ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడ చూసారా, రెడ్ క్యాండిల్ అండ్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయినాయి మనకి. మీకు అంతా అర్థమవుతుంది కదా? అర్థం కాకపోతే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ రెడ్ క్యాండిల్ అండ్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది వితౌట్ టచింగ్. ఓకేనా, మనం దాన్ని క్రాస్ చేసింది, మీరు ఇక్కడ గమనించారా? మనం దాన్ని క్రాస్ చేసింది క్యాండిల్, నెక్స్ట్ క్యాండిల్ క్రాస్ చేసింది, ఎంట్రీ తీసుకున్నాం. స్టాప్ లాస్ ఎక్కడ? ఆ రెండు క్యాండిల్ లో ఏదైతే ఉందో అది మన స్టాప్ లాస్. టార్గెట్ 10 పాయింట్స్ అని చెప్పుకున్నాం. మినిమం 1:1, నెక్స్ట్ 100 పాయింట్స్. ఎంత ఉంది? 79 పాయింట్స్ ఉంది. 97 పాయింట్స్ ఇచ్చింది ఫస్ట్, అంటే 1:3 ఇచ్చింది, అంటే 1:1 పక్కే ఇచ్చేస్తుంది మనకి. ఓకేనా, డే 2 కూడా టార్గెట్ హిట్. డే 3లోకి వెళ్దాం. ఇక్కడ 3వ తారీఖు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ మీరు అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది అయిపోయిన చార్ట్ కాబట్టి మీకు క్యాండిల్ ఎట్ ఫామ్ అయిందో తెలియట్లేదు. ఇప్పుడు మనకి ఈ రెడ్ అండ్ గ్రీన్ క్లోజ్ అయినాయి, కానీ క్యాండిల్ ఎట్ ఫామ్ అయింది మనకు తెలియట్లేదు ఇప్పుడు. బట్ దీన్ని ఇగ్నోర్ చేద్దాం. ఇప్పుడు అది ఒకవేళ కిందకి ఫామ్ అయి ఉంటే మనం ఎంట్రీ ఇక్కడ తీసుకొని స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటాం. స్టాప్ లాస్ హిట్ అయింది, వెంటనే స్టాప్ లాస్ హిట్ అయింది కదా, మరి ఆ క్యాండిల్లోనే స్టాప్ లాస్ హిట్ అయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. మనం సిఈ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. సిఈ సైడ్ ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం 1:1 ప్లాన్ చేసుకుంటాం. 1:1 ఇచ్చేస్తుంది మ్యాక్సిమం. ఓకేనా, ఓకే, ఇది ఈ రోజుని ఇగ్నోర్ చేద్దాం, ఎందుకంటే చార్ట్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది మనకి. నెక్స్ట్ డేకి వెళ్దాం. సెప్టెంబర్ 1. ఇక్కడ మీకు ఏ క్యాండిల్ అయినా క్లోజ్ అవ్వకుండా కనిపిస్తుందా? ఇక్కడ రెడ్ క్లోజ్ అవ్వకుండా ఉంది, కానీ గ్రీన్ టచ్ అయింది. మళ్ళీ కొంచెం అదరికి వచ్చేద్దాం. ఇక్కడ రెండు రెడ్లే ఉన్నాయి, ఇక్కడ ఎక్కడా లేదు. ఇక్కడ మీరు లైట్గా అబ్జర్వ్ చేస్తే, మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలండి. అబ్జర్వ్ చేయకపోతే మీకు దొరకదు ట్రేడ్. మీ ఇక్కడ రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్, పర్ఫెక్ట్ క్లోజింగ్ వితౌట్ టచింగ్. ఎప్పుడు టైం ఎంత చూసుకోండి మనకి. ఓకే, ఇక్కడ ఏం ప్లాన్ చేస్తాం? షార్ట్ టర్మ్. ఇక్కడ చూసుకోండి, క్రాస్ చేసింది క్యాండిల్. స్టాప్ లాస్ ఎక్కడ? ఏదైతే ఉందో అది స్టాప్ లాస్. ఎన్ని పాయింట్స్ అన్నా? మినిమం 1:1 ఫస్ట్ అన్నానా, తర్వాత 100 పాయింట్స్ మినిమం అన్నా కదా, 42 ఇచ్చేసింది. 100 పాయింట్స్ ఇచ్చిందా లేదా? 100 పాయింట్స్ ఇచ్చిందా లేదా? ఇచ్చింది. నెక్స్ట్ డే కూడా టార్గెట్ హిట్. స్టాప్ లాస్ ఇప్పుడు కూడా హిట్ అవ్వలేదండి మనకి. స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిల్ ఇగ్నోర్ చేయమని చెప్పా కదా, ఫస్ట్ క్యాండిల్ ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్ 2 క్యాండిల్స్ చూడండి, రెడ్ అండ్ గ్రీన్ టచ్ అవ్వకుండా ఫామ్ అయినాయి లేదా? ఫామ్ అయినాయి. ఎటు వెళ్ళింది? కిందకు వచ్చింది మనకి. క్యాండిల్ కిందకు వచ్చింది. ట్రేడ్ తీసుకున్నాం, స్టాప్ లాస్ 5 తీసుకున్నాం. చూడండి ఎన్ని పాయింట్స్ వచ్చింది మనకి. ఫస్ట్ టర్న్లోనే 1:1 ఇచ్చేసింది. 77 పాయింట్స్ ఇచ్చేసిందా? 77 పాయింట్స్ ఇచ్చేసింది. ఈజీగా 77 పాయింట్స్ ఇచ్చేసింది. నెక్స్ట్ డేకి వద్దాం. మీరు ఏ డౌట్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ చేయండి. నేను మళ్ళీ చెప్తా. ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, 2 క్యాండిల్స్ వితౌట్ టచింగ్, 2 క్యాండిల్స్ వితౌట్ టచింగ్. ఎట్ ఫామ్ అయింది నెక్స్ట్
నెక్స్ట్ ఎట్ ఫామ్ అయిందో చూడాలి. నెక్స్ట్ ఎట్ ఫామ్ అయిందో చూసి అటు మన ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటాం. ఇది మన ఎంట్రీ కిందకు వచ్చింది కదా, ఇది మన స్టాప్ లాస్. టార్గెట్ ఎక్కడ వరకు ఉండే, ఇదిగో టార్గెట్ ఇక్కడ వరకు వచ్చింది. ఇది 1:1 కాదండి, 1:1 ఈజీగా అవుతుంది, 1:1 ఈజీగా అవుతుంది. ఓకే, మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. నేనైతే స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేసా, మీరు బ్యాక్ టెస్ట్ చేయకుండా ట్రేడ్ అయితే చేయొద్దు ప్లీజ్, దయచేసి బ్యాక్ టెస్ట్ అయితే చేయండి. స్ట్రాటజీ అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ గైస్. సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి మోర్ స్ట్రాటజీ మీకు ముందుకు వస్తుంటే ఎవ్రీ 2 డేస్కి ఒక్క స్ట్రాటజీ అయినా నేను తేడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.